విజయవాడ కృష్ణలంకలో సంచలనం సృష్టించినటువంటి లాకప్ డెత్ ఏదైతే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సాయి కృష్ణని క్రూరంగా హింసించి ఏదైతే చంపేసి బూడిద కూడా దొరకకుండా చేసినటువంటి కేసుకు సంబంధించి సిఐ నాగరాజు ఆల్రెడీ అరెస్ట్ అయ్యి రాజమహేంద్రవరం కారాగారంలో ఉన్నాడు, జైల్లో. సరే, రాజమహేంద్రవరం జైల్లో అతనికి ప్రాణహాని ఉంది అని చెప్పి అతని న్యాయవాది నిన్న ఏదైతే అక్కడ న్యాయమూర్తికి చెప్పినటువంటిది సిఐకి ప్రాణహాని ఉండబోదని అఫిడవిట్ ఫైల్ చేయాలని కోరారు. ఏదైతే రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న నాగరాజుతో న్యాయాధికారి శ్రీకాంత్ వీడియో కాల్లో మాట్లాడాడు. 12 రోజులు పోలీస్ కస్టడీ కోసం అడుగుతున్నారు, మీకేమైనా ఇబ్బంది ఉందా అని అడిగారు. కేసుతో తనకు సంబంధం లేదని, కావాలనే తన కేసులో పెట్టారని నాగరాజు అన్నారు. కస్టడీకి తీసుకుంటే శారీరకంగా హింసించే అవకాశం ఉందని వివరించారు. సిఐ నాగరాజుకు ప్రాణహాని ఉందన్న అతని న్యాయవాదులు, అంటే సిఐ నాగరాజుకు ప్రాణహాని ఉంది అని అతని న్యాయవాదులు చెప్తూ ఉన్నారు అని అంటే దీని వెనకాల ఎంత పెద్ద పోలీస్ బాసుల తలలు ఉన్నాయి. ఆ పోలీస్ బాసుల వెనకాల ఇంకే పొలిటికల్ బాసులు ఉన్నారో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇది కీలకమైనటువంటి అంశం. సిఐ నాగరాజుకే ప్రాణహాని ఉంది అని అంటే దీని వెనకాల ఇంకెంతెంతమంది ఉన్నారు. సిఐ నాగరాజుని లేపేసేటటువంటి కుట్రకేమన్నా ఈ ప్రభుత్వం తెరలేపిందా? మరి వాళ్ళ న్యాయవాదులు ఎందుకు దీన్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేశారనేది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అండ్ హోంశాఖ సమాధానం చెప్పాలి. ఇది ఒక అంశం అయితే. 2, కృష్ణలంక స్టేషన్లో సాయి కృష్ణకి ఎవరైతే హింసించినటువంటి దాంట్లో ఉన్నటువంటి 2 హెడ్ కానిస్టేబుళ్ళు వాళ్ళని ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటిది నిన్న వాళ్ళకి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ ఒకసారి చూస్తే కృష్ణలంక స్టేషన్లో సాయి కృష్ణని మే 8 రాత్రి సిఐ నాగరాజు, అశోక్ కుమార్, నాని కానిస్టేబుళ్ళు, అదేవిధంగా బాబురావు అనేటటువంటి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ సాంబయ్యలు విచారించారు. తర్వాత కనిపించకుండా పోయాడు. కస్టడీలో విపరీతంగా కొట్టడంతోనే సాయికృష్ణ చనిపోయాడు. నిందితులంతా కూడబలుక్కొని శవాన్ని మాయం చేశారు. 3 రోజుల పాటు మే 6, మే 7, మే 8 వరకు సాయికృష్ణ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. తర్వాత అతని ఫోన్ టవర్ లొకేషన్ ఆచూకీ లేదని హెడ్ కానిస్టేబుల్ అశోక్ నాని రిమాండ్ రిపోర్ట్లో సిట్ పేర్కొంది. 6వ తారీఖు పోలీస్ స్టేషన్లో ఉండి, 7వ తారీఖు పోలీస్ స్టేషన్లో ఉండి, 8వ తారీఖు పోలీస్ స్టేషన్లో ఉంటే పోలీస్ స్టేషన్లో 100 మంది పోలీసులు ఉన్నారు విధులు నిర్వహిస్తూ. 4 ఎస్ఐలు ఉన్నారు. వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళని స్టేట్మెంట్లు ఎందుకు తీసుకోలేదు? ఇప్పుడు సిట్ సమాధానం చెప్పాలి కదా. 2, సాయికృష్ణను మార్కాపురం నుంచి మే 6న విజయవాడకు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ నవీను, కానిస్టేబుల్ మురారి కృష్ణకుమారు, రాంబాబు, కృష్ణలంక స్టేషన్ కానిస్టేబుల్ బాబురావుతో కూడిన బృందం తీసుకొచ్చింది. సాయికృష్ణ కృష్ణలంక స్టేషన్లో అప్పగించారు. అక్కడే 8వ తేదీ వరకు ఉన్నాడు. మే 8న సాయికృష్ణను నాని, బాబురావులు గుణదలు తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్లారు గుణదల? అసలు మీరు తీసుకొని వచ్చిన ఇమీడియట్ 24 అవర్స్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా 3 రోజులు స్టేషన్లో పెట్టి గుణదలు ఎందుకు తీసుకెళ్లారు? ఏ సెటిల్మెంట్ల కోసం, ఏ సెటిల్మెంట్లో వాటాల కోసం తీసుకొని వెళ్ళారో సమాధానం చెప్పాలి ఈ ప్రభుత్వం. 2వ అంశం వచ్చేటప్పటికి ఏదైతే ఫోన్లనంట నాగపూర్లో అమ్మేశారంట. భలే కామెడీ కదా. 2 హెడ్ కానిస్టేబుల్ అంట ఆధారాలు దొరకకుండా తమ ఫోన్లు అశోక్, నాని ధ్వంసం చేసేశారు. తాము నాగపూర్ వెళ్ళామని, అక్కడ ఆర్థిక సమస్యల కారణంగా ఫోన్లు విక్రయించామని సిట్ అధికారులకు విచారణలో చెప్పారు. ఎవరికి అమ్మారని లోతుగా ప్రశ్నించేసరికి గుర్తు తెలియని వ్యక్తులు అని సమాధానం ఇచ్చారు. ఫోన్లలోని కీలక సమాచారం బయటికి రాకుండా ఇదంతా చేశారని చెప్పి సిట్ అధికారులు భావిస్తున్నారంట. అంటే వీళ్ళు ఫోన్లు ధ్వంసం చేసేస్తారు. సాయికృష్ణ ఫోన్ ఇప్పటివరకు ఎక్కడుందో తెలియదు. సాయికృష్ణ ఫోన్లో డేటా డిలీట్ చేస్తారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో 32 టెరాబైట్స్ డేటాని ఏదైతే డిలీట్ చేసి ఫార్మాట్ చేస్తారు, ఏదైతే శ్మశానం దగ్గర సీసీ ఫుటేజ్ డిలీట్ చేస్తారు, హోటల్ దగ్గర సీసీ ఫుటేజ్ డిలీట్ చేస్తారు. కాపు యువకుడే కాదు మాయమైంది, శవము మాయమైంది, బూడిద మాయమైంది, ఆధారాలు మాయమైనాయి. ఈ కేసు కూడా మాయమైపోయింది 4 రోజులు పోతే. ఇది రేపొద్దున అసలు జరగబోయేది. ఈ కేసు ఏం లేదు, అయిపోయింది. ఇంకా క్లియర్గా కనపట్లేదు ఈ స్టోరీలు చూస్తుంటే మనకి. అది అసలు సంగతి.